జై జై జాగృతి. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను గ్రేటర్ హైదరాబాద్ మహిళా కన్వీనర్ని జాగృతి పక్షాన. మా మహిళా మనులందరికీ స్వాగతం పలుకుతూ వాళ్ళందరికీ సపోర్టింగ్గా వచ్చిన మా అన్నదమ్ములందరికీ కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాను. సీఎం గారు అంటే మాకు మన తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలను తన కన్న బిడ్డల వల్లే చూసుకున్న మన సీఎం కేసీఆర్ గారే గుర్తున్నారు మనకు. సీఎం గారు అంటే తన ఇంటి పిల్లలను కాదు, తన రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరిని తన కన్న బిడ్డలుగా చూసుకున్న మన సీఎం కేసీఆర్ గారిని గుర్తు చేసుకొని సీఎం అంటే ఇట్లుంటాడా అని అనుకున్న సందర్భంలో ఇప్పుడు ఉన్న సీఎం గారు నిజంగా అసలు ఆయన ఉన్న పొజిషన్కి మంచి చేయడం కాకపోయినా, మంచి చేయడం అతనికి ఎట్లాగో రాదు, మంచి చేయడం కాకపోయినా ఇలా ఈ విధంగా ఈ జీవో 3 తెచ్చి మహిళల పట్ల ఇలాంటి విచక్షణ చూపిస్తున్న మన సీఎం గారి పట్ల నిజంగా చాలా సిగ్గుగా ఉంది. ఎందుకంటే సీఎం గారు ఒక పొజిషన్లో ఉన్నప్పుడు మన రాజ్యంలో ఉన్న పిల్లలందరినీ తన కన్న బిడ్డల వల్లే చూసుకోవాలి. కానీ ఈ జియో 3 వల్ల తన కన్న బిడ్డలే తనని తిట్టుకునే విధంగా చేసుకుంటున్నాడు. ఎందుకంటే వాళ్ళ కూతురు కూడా ఎంతో కష్టపడి చదివి ఒక ఉద్యోగం సంపాదించుకోవాలనుకున్న సందర్భంలో ఈ జియో 3 రావడం వల్ల ఏ ఒక్క మహిళకు కూడా ఉద్యోగం రాకపోవడం నిజంగా చాలా దురదృష్టకరం. పిల్లల్ని చదివించండి అంటున్నాడు. ప్రతి ఇంట్లో ఆడపిల్లల్ని చదివిస్తున్నాం. కష్టపడి ఒక రిక్షా లాగే అతను కూడా తన ఆడపిల్ల మగపిల్లగాడు అనే తేడా లేకుండా చదివిస్తున్నాడు ఈ రోజులలో. అలాంటి చదువుకున్న అమ్మాయిలకు ఉద్యోగాలు రాకపోతే వాళ్ళని ఏం చేయమంటున్నారు? ఈ జీవో 3 తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళని ఈ చదువుకున్నా కానీ నీకు ఉద్యోగం రానప్పుడు నీకు ఎందుకమ్మా చదువు అనే ఆలోచన తల్లిదండ్రుల్లో కల్పిస్తుంది. కాబట్టి మన సీఎం గారికి ఈ వేదిక పురంగా ఒకటే విధంగా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ జియో 3 వెంటనే రద్దు చేయాలి. 41 జియోని అమలు చేయాలి. ఈ మీరు పెట్టిన ఈ ఉచిత బస్సు నిజంగా చాలా చాలా అంటే చాలా ఘోరంగా ఉందన్న. ఎందుకంటే నువ్వు ఉచితంగా బస్సు పెట్టకపోతే ఆడవాళ్ళు ఎప్పుడు బస్సులలో తిరగలేదా? బస్సులు ఎక్కలేదా? నువ్వు ఉచితంగా బస్సు పెట్టడం వల్ల వచ్చిన లాభాలేంటో మరి మాకైతే అర్థం కావట్లేదు. కానీ ఒకటే చెప్పుకునేది ఏంటంటే నువ్వు ఏమి మా రాష్ట్ర ప్రజలకు మంచి చేయకపోయినా ఇలాంటి జియో 3 తెచ్చి చెడు మాత్రం చేయకని ఈ సభాముఖంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. జై తెలంగాణ, జై కవితక్క.